సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం థ్రాంబోసిస్ గురించి తెలుసుకుందాం. కాళ్ల నొప్పులు, వాపులు కనిపిస్తే కాళ్లకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటాం. కానీ ఇవే లక్షణాలు రక్తనాళాల్లో రక్తపు గడ్డలకు కూడా సూచనలే. ఊహకందని విషమ పరిస్థితికి దారితీసే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు వైద్యులు. కాళ్ళు వాస్తూ ఉంటాయి, నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ దూరం నడిచాం, లేదంటే ఎక్కువసేపు నిలబడి ఉన్నాం కాబట్టి కాళ్ళు అలసిపోయి వాచి ఉంటాయనో, నొప్పి పెడుతున్నాయనో సరిపెట్టుకుంటూ ఉంటాం. వేడి నీళ్లలో కాళ్లను ముంచి ఉంచడం, కాపడం పెట్టడం లేదా నొప్పి మందులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఈ సమస్యను థ్రాంబోసిస్గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాళ్లల్లోని రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే పరిస్థితి ఇది. ఈ సమస్య నొప్పి, వాపుతో మొదలైన పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ నడక కష్టమవుతుంది. కాలు నీలం రంగులోకి మారిపోతుంది. మరింత ఆలస్యం చేస్తే రక్తనాళంలో ఏర్పడిన రక్తపు గడ్డ పగిలి ఊపిరితిత్తులకు చేరుకుని పల్మనరీ ఎంబాలిజం అనే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఊపిరి తీసుకోలేకపోవడం, వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉండడం, గుండె వేగం పెరగడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం లాంటివి కనిపిస్తాయి. రక్తపు గడ్డలు ఏర్పడే లక్షణం వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యక్తులు, ఊబకాయలు, గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరిగే మహిళలు, తుంటి, మోకీళ్ల మార్పిడి చేయించుకున్న వ్యక్తులు, క్యాన్సర్ రోగులు, తీవ్ర గాయాల బారిన పడిన వాళ్ళు, గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలైన వాళ్ళు డీప్ వెయిన్ థ్రాంబోసిస్కు గురవుతూ ఉంటారు. కాళ్ళు, చేతుల్లో థ్రాంబోసిస్లను అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్లతో నిర్ధారించుకోవచ్చు. డైమర్ అనే రక్త పరీక్షతో కూడా ఈ సమస్యను నిర్ధారించుకోవచ్చు. మెదడులో రక్తపు గడ్డలను ఎంఆర్ఐతో, పొట్టలో ఏర్పడిన రక్తపు గడ్డను సిటీ స్కాన్తో, ఒకవేళ రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లో చేరుకుందని అనుమానం వస్తే సిటీ యాంజియోతో వైద్యులు నిర్ధారించుకుంటారు. థ్రాంబోసిస్ ఉన్నవాళ్లకు యాంటీకోగ్యులెంట్ మందుల వాడకం వెంటనే మొదలు పెట్టవలసి ఉంటుంది. తర్వాత అందించే చికిత్స రోగి వ్యక్తి సమస్య తీవ్రతల ఆధారంగా కొనసాగించవలసి ఉంటుంది. స్వల్ప సమస్య. కాళ్లలో థ్రాంబోసిస్ సమస్య స్వల్పంగా ఉండే యాంటీకోగ్యులెంట్స్తో పాటు స్టాకింగ్స్ వాడుకోవలసి ఉంటుంది. తీవ్ర సమస్య. రక్తపు గడ్డను తొలగించే సర్జరీ చేయవలసి ఉంటుంది. వెయిన్లోకి చేరుకుని రక్తపు గడ్డను కరిగించే మందును ఇంజెక్ట్ చేయడం, క్యాథెటర్ ద్వారా రక్తపు గడ్డను పీల్చి బయటకు రప్పించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. సర్జరీ తర్వాత కూడా 6 నెలల పాటు యాంటీకోగ్యులెంట్స్ వాడుకోవలసి ఉంటుంది. స్టాకింగ్స్ కూడా వాడుకోవలసి ఉంటుంది. సర్జరీ తర్వాత పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ సమస్య తలెత్తదు. సర్జరీ తర్వాత వైద్యులు సూచించినంతకాలం యాంటీకోగ్యులెంట్స్, స్టాకింగ్స్ వాడుకోవాలి. ఇతరత్రా వైద్య సమస్యల కోసం వైద్యులను కలిసినప్పుడు థ్రాంబోసిస్ సమస్యను వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. అప్పటికే థ్రాంబోసిస్ సమస్య ఉండి ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ఐసీయూలో చేరవలసి వచ్చిన వాళ్ళు, సర్జరీ చేయించుకోబోతున్న వాళ్ళు, ఊబకాయలు, కుటుంబ చరిత్రలో థ్రాంబోసిస్ ఉన్నవాళ్ళు ముందస్తుగానే వైద్యులకు ఆ విషయాన్ని తెలియపరచాలి. ఇలా చేయడం వల్ల తర్వాతి కాలంలో థ్రాంబోసిస్ తలెత్తకుండా వైద్యులు అవసరమైన నివారణ చర్యలను చేపడతారు. ఈ కోవకు చెందిన వాళ్ళు థ్రాంబోసిస్ బారిన పడకుండా ఉండటం కోసం సరిపడా నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలి. డయేరియాకు గురికాకుండా చూసుకోవాలి. నివారణ మన చేతుల్లోనే. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ చరిత్రలో థ్రాంబోసిస్ ఉన్నవాళ్ళు ఈ సమస్యను వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలి. కాళ్ల వాపులు, నొప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. థ్రాంబోసిస్ సమస్య ఉన్నవాళ్ళు 4 గంటలకు మించి విమాన ప్రయాణాలు చేసే సమయాల్లో థ్రాంబోసిస్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 60 ఏళ్ల వయసున్న థ్రాంబోసిస్ ముప్పు ఉన్న వ్యక్తులు
ట్రావెల్ స్టాకింగ్స్ వాడుకోవడం తప్పనిసరి. మద్యం తీసుకోకూడదు. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే విమాన ప్రయాణం చేస్తున్నంతకాలం తరచూ లేచి నడుస్తూ ఉండాలి. థ్రాంబోసిస్ సమస్యను చికిత్సతో సరిదిద్దిన తర్వాత కాళ్లలో తలెత్తే వీలున్న సమస్య ఇది. కాళ్లలో వాపు, రంగు మారడం, కాలి గిలకలు నల్లబడడం, పుండు ఏర్పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం వైద్యులు సూచించినంతకాలం స్టాకింగ్స్ వాడుకోవాలి. కాళ్లతో పాటు చేతుల్లో కూడా థ్రాంబోసిస్ తలెత్తవచ్చు. అప్పుడు కూడా వాపు, నొప్పి ఉంటాయి. ఇదే సమస్య పొట్టలో ఏర్పడితే పొట్టలో నొప్పి, వాపు కనిపిస్తాయి. ఇదే సమస్య మెదడులో కూడా ఏర్పడవచ్చు. అలాంటప్పుడు తీవ్రమైన తలనొప్పి ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఈరోజు మనం ఆ వాపులు విషమం కావచ్చు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.